కొత్తగా డైరీ ఫామ్ మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒకటండి, మనం స్టార్టింగే దిగేసి ఒక 10 ఆవులు కొనేసి ఒక 100 లీటర్ల పాలు వేద్దాం ఉద్దేశంతో అయితే ఎవరో దిగొద్దు. ఓకే ఓకే. అసలు 100% అలాగైతే ఎవరో దిగొద్దు. ఇప్పుడు ఏముంది, నా చేతిలో 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి పెద్ద షెడ్ కట్టేసి 10 ఆవులు తెచ్చేసి డైరెక్ట్గా మేపేసి ఒక 100 లీటర్లు వేసేసి 100 లీటర్లు ఇచ్చిన చెప్పు బాగానే ఉంటుంది. 100 లీటర్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలో తెలియదు. అందుకని ఎవరైనా సరే స్టెప్గా ట్రై చేయండి. బాగుందనుకోండి ముందుకు వెళ్ళండి, లేకపోతే డ్రాప్ అయిపోండి. ఒకసారి ఎక్కువ పెట్టుబడి పెట్టేసి అక్కడితో లాస్ అయిపోయి వెనక్కి వచ్చేసి కంట నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఓకే, మీ అనుభవంతో అంటే మీరు ఈ 10 సంవత్సరాలు మీ అనుభవంతో మీరు చెప్తున్నారు. అదే. ఓకే. హలో వెల్కమ్ టు రామ్ ఫార్మ్. డైరీ ఫార్మ్ సక్సెస్ఫుల్గా నడిపించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూచుకుండా లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న మీ గురించి చెప్పండి అన్న. నా పేరు లక్ష్మణరావు అండి, విశాఖపట్నం జిల్లా మునవపాక మండలం చూచుకొండ గ్రామం. నా పేరు లక్ష్మణరావు, మా నాన్నగారి పేరు నాగేశ్వరరావు. ఓకే ఓకే. అన్న డైరీ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? నేను డైరీ ఫామ్ 2015లో స్టార్ట్ చేశానండి. 2015లో స్టార్ట్ చేశారు. మొదట్లో ఎంత పెట్టుబడి పెట్టారు డైరీ ఫామ్కి? మొదట్లో పెట్టుబడి అంటే నేను స్టార్టింగ్ మా నాన్నగారు గేదెలు మేపోవాలండి. గేదెలు ఉండేవి. ఆ గేదెలు 2 గేదెలు ఉన్నప్పటికీ నేను ఆ గేదెలతో పాటు ఇంకో 2 గేదెలు 2 ఆవులు సెట్ చేసుకుని ఆ 2 గేదెలు ఆవుల్ని రన్ చేశాను సార్ 2015లోనే. 2015 నుంచి 2017 వరకు ఆ 4 గొడ్లతో అలా రన్ చేశాను. 2017 నుంచి ఆ గేదెలు కొద్దిగా మనకి ఇబ్బంది పెట్టడం వల్ల 2 గేదెలు అమ్మేసి ఇంకొక 2 ఆవులు ఏర్పాటు చేసుకొని మొత్తం నాకు 5-6 ఆవులు సెట్ చేసుకున్నాం సార్. అప్పటి నుంచి అలాగా ఆవులు సెట్ చేసుకుంటూ ఆవులు పెంచి. అంటే మొదట్లో మీకు గేదెలు ఉండి అండి, తర్వాత మీరు 2015లో స్టార్ట్ చేసిన కాంచి ఆవులతో మెయింటైన్ చేస్తున్నారు. స్టార్టింగ్ అయితే మా నాన్నగారు గేదెల్లో మేపారు. తర్వాత కానీ మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత కాంచి మీరు ఆవులు మేపడం మొదలు పెట్టారు. ఓకే, ఆవులు మీరు మొదట్లో ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు మామూలుగా? స్టార్టింగ్ అయితే 2 ఆవులు తీసుకున్నాను సార్. స్టార్టింగ్ లో 2 ఆవులు అంటే యావరేజ్గా స్టార్టింగ్ నుంచి 2 ఆవులతో మెయింటైన్ చేశారు. 2 ఆవులు తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 2 ఆవులు తీసుకున్నాను. 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి ఇంకో 2 ఆవులు తీసుకున్నారు. ఆ 2 ఆవులు తీసుకొని వాటికి పుట్టిన పిల్లల్ని నేను డెవలప్ చేశానండి. అంటే మొదట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా వాటితో వచ్చిన పిల్లలు అలా డెవలప్ చేసుకుంటూ వెళ్దామని ఆ ఉద్దేశంతో అలా మొదలు పెట్టారు. అంటే షెడ్ కాటి మీరు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు అప్పుడు? నేను షెడ్ కూడా మొత్తం ఒకసారి పెట్టుబడి పెట్టి ఎక్స్ట్రాపేషన్ చేసి ఎక్కువ పెట్టుబడి పెట్టలేదండి. స్టార్టింగ్ ఒక 20x18 ఇలాగా 20 అడుగుల పొడవు 18 అడుగులు వెడల్పు గల షెడ్, చిన్న షెడ్ వేసాను స్టార్టింగ్. ఒక 6 ఆవులు సరిపడగానే. తర్వాత వాటికి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 20 ఫీట్ మళ్ళీ పెంచాను. అది పెరిగిన తర్వాత మళ్ళీ దానాలు వాడకం మనకి పెరగడం వల్ల దానాలు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ లాస్ట్ ఫైనల్లో వేరే దగ్గర ఇంకో 20 ఫీట్ పెంచి మళ్ళీ షెడ్లో వేసుకొని రూమ్ కట్టాను సార్. నేను ఎప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు, ఎక్కువ దీని మీద నేను స్ట్రెచ్ చేయలేదు. అంటే స్టెప్ బై స్టెప్ అలా మెల్లిగా ఎదిగే ఆలోచనతో తక్కువ పెట్టుకుంటూ వచ్చారు. అంటే మీరు సొంతంగా బ్రీడ్ తయారు చేసుకున్నారు? అలాగే తయారు చేశాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ ఆవులు ఉన్నాయండి మీ దగ్గర? నా దగ్గర హెచ్ఎఫ్ ఉంది, జెర్సీ ఉన్నాయి, ఒంగోలు నాటు క్రాసింగ్ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు హెచ్ఎఫ్ ఎన్ని లీటర్ల పాలు దాకా ఇస్తుంది మీకు? హెచ్ఎఫ్ పర్ డేకి ఒక 18-20 లీటర్స్ వరకు ఇస్తుంది. అంటే 18 నుంచి 20 లీటర్ల దాకా పాలు ఇస్తుంది రోజుకి. అంటే మీరు ఏ ఫీడ్ వాడతారు వీటికి? నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వల్లభా స్పీడే వాడుతున్నానండి. వల్లభా ఫీడ్ కంటిన్యూగా స్టార్టింగ్ డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత వల్లభా తెలిసింది కదా మాకు, హెరిటేజ్ స్పీడ్ వాడేవాళ్ళని. హెరిటేజ్లోనే పాలు పోసేవాడిని, హెరిటేజ్లోనే స్పీడ్ వాడేవాడిని. హెరిటేజ్ స్పీడ్ కొద్దిగా బాగోకపోవడం వల్ల హెరిటేజ్ మానేసి నేను తర్వాత వల్లభా వాడడం మొదలు పెట్టాను. వల్లభా ఫీడ్స్ వాడుతున్నారు అంటే పాలు దిగుబడి పెరుగుతుందండి? దిగుబడి 100% వల్లభా స్పీడ్ వల్ల పెరుగుతుంది. ఓకే. ఆ ఫీడ్ కాస్ట్ ఎంత ఉందండి ప్రెజెంట్? కాస్ట్ అంతా అందులోని ఒక 4-5 రకాలు ఉన్నాయండి. ₹1000 నుంచి 1400-1500 వరకు ఉన్నాయి. ఓకే. అంటే ఏ రకాల గడ్డి లాంటివి వాడుతున్నారు మీరు? సూపర్ ఏపీఎన్ వాడుతానండి. సూపర్ ఏపీఆర్, నెక్స్ట్ కోఫర్ ఒకటి, కోత్రి ఒకటి, పేరాగడ్డి, జల్లగడ్డి. ఎకరానికి ఎంత గడ్డి సరిపోద్ది ఇప్పుడు మీకున్న ఆవులకి? నాకు ప్రజెంట్ ఇప్పుడు 14 ఆవులను ఒక 6 దూడలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం 14 ఆవుల దాకా రెండు ఆవులతో మొదలుపెట్టి 14 ఆవుల దాకా డెవలప్ చేశారు. అవి 10 ఇయర్స్లోనే 14 ఆవుల వరకు పెరిగాయి. అలాగే చిన్న దూడలు కూడా ఒక 6 దూడలు ఉన్నాయండి. 14-6 దగ్గర 20 ఉన్నాయి. ప్రజెంట్ 4 ఎకరాల వరకు గడ్డి ఉందండి. 4 ఎకరాల వరకు గడ్డి వేసుకున్నారు. 4 ఎకరాల వరకు గడ్డి ఉంది.
నాకు గడ్డి కూడా ఎక్స్ట్రా అనిపిస్తే కొద్దిగా బయటికి కూడా సేల్ చేస్తానండి. సప్లై చేస్తారు మీరు కూడా? సప్లై చేస్తాను. ఇప్పుడు మీ ఊర్లో గణేష్ అనే గణేష్ సప్లై చేస్తారు. మేము మాక్సిమం ఎక్స్పోర్టింగ్ కొద్ది తక్కువ, కానీ మా దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు మటు నేను కూడా కొద్దిగా సీడ్స్ అడిగి సప్లై చేస్తారు మీరు కూడా? సప్లై చేస్తాను. ఓకే ఓకే ఓకే. ఫీడ్ కూడా సప్లై చేస్తారని విన్నాను. నేను వల్లభ మా ఏరియా డిస్ట్రిబ్యూటర్ కూడా తీసుకున్నానండి. వల్లభ షాపు, దానాల షాపు కూడా పెట్టుకున్నాను. ఓకే ఓకే. వల్లభ షాపు కూడా ఉంది. అది మీరు కూడా సప్లై చేస్తారు? వల్లభ ఫీడ్, సీడ్స్ మొత్తం ఆల్మోస్ట్ వల్లభ స్పీడ్, తవుడు, మొక్కజొన్న పొట్టు, అన్ని రకాల దానాలు కూడా మేము సప్లై. హోల్సేల్ గానండి మామూలు ధరకే ఇస్తారా? హోల్సేల్ గానే. ఓకే ఓకే. కంపెనీ ప్రైస్ ఏదైతే వస్తుందో ఆ ప్రైస్ ఇవ్వడానికి నేను సిద్ధమే, ఇస్తున్నాను కూడా. ఇస్తున్నారు. అయితే మీ నెంబర్ చెప్తారండి? మీ నెంబర్ చెప్తే మీ నెంబర్ ఇవ్వండి. ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనం ఇంచుమించులోని మన దానాలు మేపుకుంటూ దానాలు ఖర్చు అన్న మిగులుతుందని ఉద్దేశమే ఆ దానాల షాప్ పెట్టడం జరిగింది. దానాల షాప్ బిజినెస్ కూడా భగవంతు ధర్మం అంటూ బాగానే ఉంది. మ్యాక్సిమం ఒక 5 టన్నుల కంటే ఎక్కువ అవుతుంది అనుకున్నాను సేల్ పర్ మంత్కి. నాకు మ్యాక్సిమం 2 టన్నులు పడుతుంది కదా, ఒక 3 టన్నులు సేల్ అవుతుంది, 5 టన్నులు ఎంతో కొంత సేవ్ అవుతుందని పెట్టాను. కానీ మ్యాక్సిమం ఇప్పుడు 20 నుంచి 25 టన్నులు నాకు డైరెక్ట్గా స్పీడే 25 టన్నులు సేల్ అవుతుంది. పర్ మంత్కి 25 టన్నులు ఓన్లీ స్పీడ్ సేల్ అవుతుంది. నెక్స్ట్ మొక్కజొన్న పట్టు, తౌడు ఇవన్నీ కలిపి దగ్గర 40 టన్నుల వరకు సేల్ చేస్తున్నానండి. అంటే మీ డైరీ ఫామే కాకుండా ఫీడ్ బిజినెస్ చేస్తున్నారు? ఓకే ఓకే. డైరీ ఫామ్ చూసుకుంటూ పాలు తీసుకుంటానండి. పాలు తీస్తానండి. మా నాన్నగారు గడ్డి అది కోసుకుంటూ మా నాన్నగారు, మా అమ్మగారు ఆవులు చూస్తారు. నేను ఓన్లీ సాయంత్రం టైం, ఉదయం టైం వచ్చి పాలు తీస్తూ ఉంటాను. ఉన్న టైంలోనే మా అమ్మగారు, మా నాన్నగారు, దాంతోపాటు మా మామయ్య గారు ఒకరు ఉన్నారు. మా మామయ్య గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు నాకు. అతని వల్ల నేను ఇలాగ డైరీ ఫామ్ ఎలా రన్ చేయగలుగుతున్నాను. అంటే పర్ డే ఎన్ని లీటర్లు పాలు వస్తారండి మీరు? ఎన్ని లీటర్లు పాలు వస్తాయి మీ సెంటర్? పర్ డేకి ఇంచుమించులో 100 నుంచి 110 లీటర్స్ అండి. ఓకే ఓకే. అంటే పూటకి 50 నుంచి 55 లీటర్లు. పూటకి 50 నుంచి 55 లీటర్ల దాకా పాలు తీస్తారు. అంటే పర్ లీటర్ ఎంత పడుతుంది ఇప్పుడు? లీటర్ 40 రూపాయలు, 39.5, 40 ఈ రేట్లో పడుతుంది. ఇప్పుడు మీరు సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారా లేకపోతే మీరు డైరీ? ఇప్పుడు ఆల్రెడీ ఒక 6 మంత్ నుంచి మారిపోయింది సెంటర్, జెర్సీ సెంటర్కి వచ్చాను. అంతకుముందు మొత్తం నేను ఈ 9.5 ఇయర్స్లోని కూడా మ్యాక్సిమం హెరిటేజ్గా పాలు పోసాను. హెరిటేజ్ నుంచి హెరిటేజ్ కంటే కొద్దిగా బెటర్ రేట్ వస్తుందని చెప్పేసి నేను జెర్సీకి మారిపోయాను. హెరిటేజ్లోని 38, 39 ఈ రేంజ్కి వచ్చేది. ఆ జెర్సీలోని కొద్ది బెనిఫిట్స్, కొద్ది పాలకి ఇంకా ఎక్స్ట్రా కమ్మేసిన వల్ల నేను జెర్సీకి మారిపోయాను. జెర్సీలోని పాలు పోస్తున్నాను ఇప్పుడు. ఓకే ఓకే. ఇప్పుడు కొత్తగా వస్తున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటండి ఫార్మింగ్లోకి? కొత్తగా డైరీ ఫామ్ మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒకటండి, మనం స్టార్టింగే దిగేసి ఒక 10 ఆవులు కొనేసి ఒక 100 లీటర్ల పాలు వేద్దాం ఉద్దేశంతో అయితే ఎవరో దిగొద్దు. ఓకే ఓకే. అసలు 100% అలాగైతే ఎవరు దిగొద్దు. ఇప్పుడు ఏముంది, నా చేతిలో 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి పెద్ద షెడ్ కట్టేసి 10 ఆవులు తెచ్చేసి డైరెక్ట్గా మేపేసి ఒక 100 లీటర్లు వేసేసి 100 లీటర్లు ఇచ్చిన చెప్పు బాగానే ఉంటుందండి. 100 లీటర్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలో తెలియదు. అందుకని ఎవరన్నా సరే స్టెప్గా ట్రై చేయండి. బాగుందనుకోండి ముందుకు వెళ్ళండి, లేకపోతే డ్రాప్ అయిపోండి. ఒకసారి ఎక్కువ పెట్టుబడి పెట్టేసి అక్కడితో లాస్ అయిపోయి వెనక్కి వచ్చేసి కంట నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఓకే, మీ అనుభవం అంటే మీరు ఈ 10 సంవత్సరాలు మీ అనుభవంతో మీరు చెప్తున్నారు. అదే అంతే. నాకంటే వెనకాల కొద్ది డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, క్లోజ్ చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే ఓకే ఓకే. అలాగని చెప్పేసి మన కష్టంతో మనం మేపాలి, కానీ నేను ఆవులు పాదారు కట్టేసి ఒక పర్సన్ పెట్టేసి మేపుదాం, పర్సన్ పెట్టేసి పాలు తీద్దాం అంతే కట్టదండి. ఇలా మెయింటైన్ చేసుకుంటే మటుకు మనం వేరే ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి పని చేసి కంట మనమే ఎంప్లాయీలో మ్యాక్సిమం సంపాదించుకోవచ్చు. ఓకే. అంటే నెలకి యావరేజ్గా మీకు ఎంత దాకా ఇన్కమ్ రావచ్చు డైరీ ఫామ్ ద్వారా? ఇంచుమించులో పేమెంట్కి ఒక 50 నుంచి 60,000 వస్తుందండి. 50 నుంచి 60 వరకు వస్తుంది. అందులోనే ఒక కన్ఫర్మ్గా హాఫ్ ఫీడ్కి తీసేయాలండి. ఓకే ఓకే. 60,000 వస్తే 30,000 ఫీడ్కి తీసేయాలి. 30,000 ఫీడ్కి తీసేస్తే 30,000 ఉంటుంది కదా, 30,000లో 10,000 రూపాయలు మెయింటెనెన్స్కి, ఆవులకి బాగోలేదని, హెల్త్కి, నెక్స్ట్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కరెంట్ అని, మోటార్ సప్లైకి, అన్నిటికి 10,000 తీసినా సరే మ్యాక్సిమం ఒక 20,000. అంటే నెలకి 2 పేమెంట్లు ఉంటాయి. నెలకి 2 పేమెంట్ల ద్వారా ఒక పేమెంట్కి 50,000 నుంచి 60,000 వరకు రావచ్చు అంటున్నారు. కొద్దిగా మెయింటెనెన్స్ ఖర్చు చక్కం దాకా పోవచ్చు అంటున్నారు. అందులో మనం ఈ లీజు తీసుకున్న మళ్ళీ 4 ఎకరాలకి లీజు కట్టాలి. 4 ఎకరాలకి దగ్గర ₹1,00,000 లీజు. సంవత్సరానికి ₹1,00,000 లీజు. మీరు గడ్డి అన్నది లీజు తీసుకున్నారు? ల్యాండ్ లీజు తీసుకున్నాను. 4 ఎకరాలు ₹1,00,000 చెప్పుని తీసుకున్నారు లీజు. నాకు ఓన్ ల్యాండ్ అయితే చాలా తక్కువ ఉంది, 30 సెంట్లు ఉంది. ఆ ఓన్ ల్యాండ్లో నేను ఎప్పుడు వరి పొలం వేసుకుంటాను, అవి వరి పండిస్తాను. అది అంటే లీజుగా తీసుకుని బాగా తెగించే పెట్టారు అయితే. అంటే ఇప్పుడు ఉన్న భూములు ఉన్న వాళ్ళు పెట్టడానికి ఆలోచిస్తున్నారు వెనక ముందున్న. ఓకే ఓకే.
అలాగే ఈ డైరీ ఫామ్ ఎలాగైతే ఆవులు కొన్నానో గడ్డిది కూడా అలాగే లీజు పెంచాలండి. స్టార్టింగ్ ఎకరం తీసుకున్నాను, తర్వాత ఇంకో ఎకరం, అలా కొద్ది పెంచాను. స్టెప్ బై స్టెప్ పెంచారు. అది ఓకే ఓకే ఓకే. మీరు డైరీ ఫామ్లో ఎలాంటి మిషన్స్ అటు వాడుతున్నారండి మీరు? డైరీ ఫామ్లో మిల్కింగ్ మిషన్ ఉందండి. పాలు తీసే మిషన్ కొన్నాను. పాలు తీసే మిషన్ కొని దగ్గర 7 years అవుతుంది. 7 years అవుతుంది. అప్పుడు నేను కొద్దిగా తక్కువ రేటుకి వస్తుందని వేరే వాళ్ళు డైరీ ఫామ్ తీసేస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా మిషన్ ఎటువంటి వాంటింగ్ రాలేదు, బాగా వర్క్ చేస్తుంది, చాలా బాగా తీసుకున్నాను. అలాగే చాప్ కట్టర్ కూడా నేను సెకండ్ హ్యాండ్స్ తీసుకున్నాను. ఆ టైంలో నేను 7,500 8,000 కొన్నాను చాప్ కట్టర్. ఇప్పటికీ కూడా ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఫుల్గా వర్క్ చేస్తుంది. అంటే అంతకుముందు మీరు ఏమైనా బిజినెస్ చేసేవారండి? ఎంప్లాయ్మెంట్ ఏం చేసేవారు? ఎంప్లాయీ ఏం చేసేవారా? నేను ఎంప్లాయీ ఏం చేయలేదండి. స్టార్టింగ్ నా 10th క్లాస్ అయిపోయిన వెంటనే నేను ఇంకా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టలేదు, వ్యవసాయం మీద దృష్టి పెట్టాను. వ్యవసాయం మీద దృష్టి పెట్టి కొద్దిగా వ్యవసాయం చేద్దామని చెప్పేసి దిగాను. అప్పుడు మా అమ్మగారు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి ఇంకా అందరూ వ్యవసాయాలు చేస్తే ఎలాగవుతుంది, వ్యాపారం ఏదైనా చేద్దాం అని చెప్పేసి అనగల నాకు కొద్దిగా వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉండి ఒక 10 years వ్యాపారం చేశాను. 10 years వ్యాపారం చేస్తే కొద్దిగా అందులోని కొద్ది చీట్లు అన్నీ చేసి కొద్దిగా ఫైనాన్స్ పరంగా కొద్దిగా లాస్ అయిపోయిన ఇంకా డ్రాప్ చేశాను. అది ఆ వ్యాపారం అలా ఆపేసి ఇంకా ఆగిపోయాను. మళ్ళీ గేదెల మేపుదాం, ఆవులు మేపుదాం అని చెప్పేసి మళ్ళీ పొలంలోనే నేను స్టార్ట్ చేశాను. దానివల్ల నేను కొద్దిగా కిరాణా షాపు మెయింటైన్ గణపతిలోనే కిరాణా షాప్ ఉండేదండి. గణపతిలో కిరాణా షాప్ ఉండేది. ఆ షాపులో ఒక 10 lakh వరకు లాస్ అయిపోయినా సరే ఇంకా అప్పటి నుంచి నేను అలా ఆగిపోకుండా మళ్ళీ కష్టపడి వర్క్ చేశాను. అంత కష్టపడి హార్డ్ వర్క్ చేయడం వల్ల మళ్ళీ అలా భగవంతుడు ధర్మంతో ఎలా నిలబడగలిగాను. ఉన్న వల్ల నేను ఏదో పోయిందిలే అని చెప్పేసి చేతులు వెళ్ళేసి వలకోలేదు, కష్టపడ్డాను, శ్రమించినది భగవంతుడు నాకు మంచి గుర్తింపించాడు. నేను ఇంతవరకు బాగానే వచ్చాను. ప్రస్తుతం ఇప్పుడు మీకు లాభసాటింగ్గా ఉందండి డైరీ ఫామ్? డైరీ ఫామ్ అయితే లాభసాటింగ్గా ఉందండి. కానీ ఒకటి మనుషులు పెట్టి అయితే మట్టి కిట్టదండి ఇది. కన్ఫామ్గా కష్టపడి మనం చేసుకోవాలి. మనం కష్టపడి చేసుకుంటేనే ప్రతి రూపాయి మనకు మిగిలి అనిపిస్తుంది.